గద్దరన్న మీద నీకున్న అవగాహన ఏంటి? గద్దరన్న పాటలు నువ్వు ఇంతకుముందు వేదికల మీద పాడి ఉన్నావా? పాడితే ఆ పాటలు ఒకసారి మా కోసం పాడు. ఫస్ట్ గద్దరన్న గురించి బ్రీఫ్గా. గద్దరన్న చాలా గొప్ప ప్రజావాగ్గేయకారుడు. అంటే తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, తెలంగాణ ఉద్యమానికంటే ముందు నక్సలైట్ ఉద్యమానికి, అంటే ఈ వెనకబాటుతనానికి ప్రజలు కొంత చైతన్యవంతమైనంటే గద్దరన్న లాంటి ప్రజావాగ్గేయకారుడు ఈ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ భారతదేశం. ఏమంటా అంటే గద్దరన్న ప్రభావం ఇక్కడ వచ్చినటువంటి ప్రజా కవుల అందరి మీద, గాయకులందరి మీద ఆయన ప్రభావం ఉంటుందని నేనంట. ప్రభావం ఉంటుందని మీరు అంటారు, కానీ గద్దరన్నకు అంత కమిట్మెంట్గా బతికే గాయకుడు ఎవ్వరు. కమిట్మెంట్తో సంబంధం లేదు, ప్రభావం ఉంటుంది. ఏముంటుంది, కొంత పేరు వచ్చి, కొంత ఈరులము సూరులము, కొంత యూట్యూబ్లో ట్రెండ్కి పోయి 10 మంది సెల్ఫీలు దిగేంత వరకే ప్రభావం ఉంటుంది. తర్వాత గద్దరన్న లెక్క ఒక పార్టీ కండువా కప్పుకోకుండా లాస్ట్ మినిట్ వరకు కూడా కమిట్మెంట్గా ఉన్న గాయకుడు ఎవ్వరు లేరు ఈ తెలుగు నేల మీద. ఉన్నదంటే మళ్ళీ వంగపండు ప్రసాదరావు, ఒక గూడాంజన్న లాంటి వాళ్ళు, అట్లా కొంతమంది ఉన్నారు. వాళ్ళ కొంత టైం వచ్చేంత వరకే మేము గద్దరన్న వారసులం అని చెప్పుకుంటారు. టైం వచ్చిన తర్వాత మేము కాంగ్రెస్ పార్టీ అంటారు కొద్ది రోజులు, తర్వాత బీజేపీ పార్టీ, ఇట్లా ఉన్నాయి చాలామంది. కాబట్టి గద్దరన్ననే అంతే. ఆయనదో శకం అంతే. గద్దరన్నది ఒక శకము. అరుణోదయ రామారావు, నాగన్న, విమలక్క, ఇట్లాంటి వాళ్ళని నేను ప్రజా గాయకుడు అంటాం, కానీ పార్టీలు తిరిగి పాటలు పాడి, ఇప్పుడు నేను కూడా ప్రజా గాయకుడిని, ఏం కాదు, బీఆర్ఎస్ పార్టీ గాయకుడిని. ప్రస్తుతం ఉన్న సమస్యల మీద పాడగలుగుతా, మాట్లాడగలిగే వాళ్ళం. నేను కూడా ప్రజా గాయకుడిని అని చెప్పడానికి నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అందుకనే చాలామందికి ఏం చెప్తుంటే, పార్టీలలో ఉండే కళాకారులు మీరు పార్టీ కళాకారులని పేర్లు పెట్టుకోండి, మేము ప్రజా కళాకారులము, ప్రజా గాయకులము, ఇది ఉండొద్దు. నేను వాళ్ళకు ఖచ్చితంగా నేను చెప్తున్నా, వాళ్ళకి మీడియా వైఆర్ టీవీ నుండి చెప్తున్నా, నీ ద్వారా కూడా చెప్తున్నా. ఓకే, అది అర్హతనే లేదు. ఇక ప్రజలు ఇంతగానం సమస్యలలో ఉన్నప్పుడు నువ్వు పార్టీ వైపు ఉన్న తర్వాత, ఒక పార్టీ అధికార పార్టీలు వైపు ఉన్న తర్వాత నువ్వు ఎట్లయితే ప్రజా గాయకుని. గద్దరన్న మీద నేను పాట రాసిన, ఆ పాటలో నువ్వు పాడడం జరిగింది, మధుప్రియ పాడింది, ఇంకో కొంతమంది, సంతోష్ పాడిండు, నర్సిరెడ్డి అన్న, ఆయన కూడా పాడిండు. అయితే ఇప్పుడు ఆ పాట కాకుండా గద్దరన్న రాసిన పాటలు, ఆ పాటలు ఒక 3 పాటలు, మొత్తం అవసరం లేదు, పల్లవి చరణం పాడేద్దాం. అంటే గద్దరన్నను మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఆయన కోసం చలో. గద్దరన్నకు వైఆర్ టీవీ నుండి మానుకోట మాట పాట నుంచి జోహార్లు అర్పిస్తూ. పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నెలమ్మ ఆకుల ముద్దాడే, చిగురాకుల ముద్దాడే. పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నెలమ్మ ఆకుల ముద్దాడే, చిగురాకుల ముద్దాడే. గద్దరన్న పాటలు నాకు బాగా ఇష్టమైనటువంటి పాట. తర్వాత అరే కయ్యం పెట్టిందిరో కలరు టీవీ ఇంట్లోకొచ్చి, దయ్యం పట్టిందిరో నా పెళ్ళం పోరలకు, దయ్యం పెట్టిందిరో కలరు టీవీ ఇంట్లోకొచ్చి, దయ్యం పట్టిందిరో నా పెళ్ళం పోరలకు. నేను చిన్నగా ఉన్నప్పుడు బాగా ఆ టైంలో కలర్ టీవీ ఎఫెక్ట్ బాగుండేది ఊర్లలో. అవును, ఇది కూడా బాగా ఇష్టమైనటువంటి పాట. తర్వాత వందనమో వందనమమ్మ నా చెల్లెల సన్నమ్మ, వందనమో వందనమమ్మ నా చెల్లెల సన్నమ్మ, నీకు చెమట సుక్కల వందనమే నా చెల్లెల సన్నమ్మ, నీకు చెమట సుక్కల వందనమే నా చెల్లెల సన్నమ్మ, నీకు సేను సెలకల వందనమే నా చెల్లెల సన్నమ్మ, నీకు సేను సెలకల వందనమే నా చెల్లెల సన్నమ్మ. తర్వాత దళిత పులులమ్మ అరే కారం చెడుకోము, అరే కారం చెడుకు స్వాములతోటి కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ, దళిత పులులమ్మ అరే కారం చెడుకు స్వాములతో
తర్వాత ఆడబిడ్డల మీద రాసిండు. నిండు అమాస నాడు ఓలచ్చ గుమ్మాడి ఆడపిల్ల పుట్టినదో ఓలచ్చ గుమ్మాడి. నిండు అమాస నాడు ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టినదో ఓలచ్చ గుమ్మడి. ఆడపిల్ల పుట్టేనాని ఓలచ్చ గుమ్మాడి అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మాడి. ఆడపిల్ల పుట్టేదని ఓలచ్చ గుమ్మడి అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి. అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మాడి. మొగడు ముద్దాడరానే ఓలచ్చ గుమ్మాడి. అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి మొగడు ముద్దాడరాలే ఓలచ్చ గుమ్మడి. సూపర్. అంటే ఈ పాటల తర్వాత గద్దరన్న గురించి మనం ఇంతసేపు మాట్లాడుకున్న తర్వాత నాదొక క్వశ్చన్ ఉంది. ఎస్, దానికి నువ్వు సరైన సమాధానం చెప్తావని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, మా వాళ్ళు చూసేవాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సాధ్యమైనంత వరకు చెప్పే ప్రయత్నమే ఉంటుంది. పక్కా డిసైడ్ చేసుకో ముందే. ఆ? అడుగు. తెలంగాణ నేల మీద నిజమైన గద్దరన్న వారసులు అంటే ఎవరు? ఎవరు లేరు. అంటే ఆయన పేరు చెప్పుకొని బతికేటోళ్ళు చాలా మంది ఉన్నారు. బతికేటోళ్ళు చాలా మంది ఉన్నారు, తోకలు తగిలించుకొని బతికేటోళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. గద్దరన్న లెక్క బతకలేరు అసలు, ఎవరితోని కాదు. ఇప్పుడు చాలా మంది మేము నల్గొండ గద్దరన్న ఏడైతుంది, నల్గొండ గద్దరు నర్సిరెడ్డి అన్న పెట్టుకుంటాడు. సరే పాపం ప్రజలు ఇచ్చిన పేరే కావచ్చు, పాపం ఆయన పెట్టుకోకపోవచ్చు. ప్రజలు వాళ్ళు అంటే చాలా మందికి ఎట్లా అంటే గద్దర్ లెక్క ఉండాలి వాయిస్ అని, ఆ వాయిసే గద్దర్ లెక్క ఉండాలని ఏడుకోవడం వల్ల ఆయనకు అట్లా పేరు పెట్టేసారు. కానీ గద్దరన్న లెక్క ఒక కమిట్మెంట్ తోటి ఒక ప్రజా ఉద్యమాల వైపు అన్నీ ఆయన 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 కరెక్ట్ ఉద్యమాలలో ఉన్న టైంలో తన భార్య పిల్లలు అన్నిటిని వదులుకొని ఆయన నక్సలైట్ వ్యవస్థ కోసం కొన్ని ఏళ్ల పాటు పనిచేసిండు. ఇప్పుడు ఎవరికన్నా సాధ్యమవుతుందా? నక్సలైట్ వ్యవస్థ కోసం కాదు, ఈ సమాజం కోసం, ఈ సమాజంలో ఉంటూ బతకడం ఎవరితో సాధ్యం కాదు. వాళ్ళకి ఎంతో కొంత ఆశతోని బతుకుతారు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి గద్దరన్న వారసులు అంటే ఈ సమాజంలో ఇప్పుడున్న ఈ తెలుగు నేల మీద ముఖ్యంగా మన తెలంగాణలో ఎవ్వరూ లేరు. గద్దరన్న కూతురు వెన్నెలక్క చెప్పింది కదా, ఎవరు వస్తారో రండి, ఉస్మానియా యూనివర్సిటీలో ఎవరు వస్తారో రండి గద్దరన్న వారసులుగా, నేను ఈ కర్ర, ఈ జెండా, ఈ గజ్జలు, ఈ గోషి గొంగడ అప్పచెప్తా అన్నా. వాళ్ళకి ఇచ్చేస్తా, నేను గద్దరన్న వారసులుగా మీరు ప్రకటించుకోండి, ఇవి మీ చేతిలో పెడతా, నేను గద్దరన్న రక్తం పంచుకొని పుట్టినటువంటి బిడ్డగా ఎవరు వస్తారో ముందుకు రండి అన్నప్పుడు అనేక మంది ప్రజా కవులు ఉన్నారు, అనేక మంది కళాకారులు ఉన్నారు, గద్దరన్న లెక్కనే ఎగురుతాం దునుకుతాం అనే చాలా మంది ఉన్నారు. మరి ఎందుకు పోలేకపోయారు? అంటే వాళ్ళు బతకలేమని వాళ్ళకు కూడా తెలుసు. అది కాబట్టి గద్దరన్నలాగా బతికే వాళ్ళు ఎవరు లేరు ఈ భూమి మీద, అంత కమిట్మెంట్ తోటి. ఓకే, ఇప్పుడు నీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అవును, మధ్యలో దరువు. ఎస్. దాంట్లో బేసిక్గా అమరులను తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ప్రజా జీవితం కోసం, ప్రజల కోసం నిరంతరం ప్రజల కోసమే అమరవీరులైనటు వాళ్ళు గుర్తు చేస్తూ కొన్ని పాటలు చేస్తున్నాను. దాంట్లో సాంబశివుడు పాట వచ్చింది, బెల్లిలలితక్క పాట వచ్చింది, మంచి వ్యూవర్షిప్ వచ్చింది. సాయి చందన్న పాట ఉంది, అంబేద్కర్ పాట ఉంది. నెక్స్ట్ ఎవరి మీద చేస్తున్నావు? అంటే ఉన్నది నాకు గద్దరన్న మీద చేయాలనే ఆలోచనలో ఉన్న త్వరలో, ఇంకా వర్క్ స్టార్ట్ చేయలేదు, చేయాలి. మారోజు వీరన్న మీద చేయట్లేదా? మారోజు వీరన్న మీద కూడా చేయాలి, ప్రస్తుతానికైతే గద్దరన్న మీద చేయాలి. మారోజు వీరన్న మీద చేద్దాం అనుకున్న పాటని కొన్ని కారణాల వల్ల సతీష్ అన్న ఛానల్లో పెట్టుకోవడం జరిగింది. బట్ చేయాలి, మంచి పాట చేయాలి వీరన్న మీద. అదే ఎందుకు అడిగిన మారోజు వీరన్న అంటే, ఒకసారి నాతో రాయమని చెప్పినావు మారోజు వీరన్న పాట. అవును, అంటే గుర్తు చేస్తున్నావు, వాళ్ళందరి ముందు అడుగుతున్నావు. అది చేయాల్సిందే. ఒకసారి సాంబశివుడు పాట పాడవా? లలితక్కది వాడు, సాంబశివుంది వాడు. ఉద్యమాల యుద్ధ బేరి సాంబశివుడు రో, అమ్మా నాన్నలు పెట్టిన పేరు వైలన్నారా. ఉద్యమాల యుద్ధ బేరి సాంబశివుడు రో, అమ్మా నాన్నలు పెట్టిన పేరు వైలన్నారా. చంద్రయ్య లచ్చు మమ్మల ముదుల కొడుకురో, చెరిగిపోని చిరునవ్వుల పడ్డు కొడుకురా. చంద్రయ్య లచ్చు మమ్మల ముదుల కొడుకురో, చెరిగిపోని చిరునవ్వుల పద్దు కొడుకురా. దాసిరెడ్డిగూడెంలో ఉరుమగొల్ల ఇంటిలోన పుట్టి పెరిగెరో, కూలినాలి బతుకు చూసి కలత చెందెరా. ఉద్యమాల యుద్ధ బేరి సాంబశివుడు రో, అమ్మా నాన్నలు
సాంబశివుడు అన్న పాట సోమన్ననే రాసిండు, సోమన్ననే పాడిండు. సాంబశివుడు చనిపోయిన 10వ రోజుకి చేసినాము, కానీ ఇప్పుడున్న ట్రెండ్కు మళ్ళీ ఒకసారి ఈ పాటను చేద్దామన్నా అని అన్నకు కొద్దిగా 1-2 సార్లు. అది మళ్ళీ చేసినా హిట్ అవుతుంది ఆ పాట. అంటే అది మంచి పాట యాక్చువల్గా, చాలా బాగుంటుంది ఆ రిథమ్. యాక్చువల్గా ఈ పాట సాంబశివుడు అన్న బతికున్నప్పుడే ఆయన 10 జిల్లాలలో యాత్ర చేద్దామని ఆలోచనతోటి, ఆయన అప్పటికి ఇంకా టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కాలేదు, యాత్ర కోసం రాయించినటువంటి పాట. పల్లవి చరణం అట్లా రాసి పెట్టినంతే. ఈ ట్యూన్ ఇట్లుంటుంది, ఈ పాట ఇట్లుంటుందని సాంబశివుడు అన్నకు కూడా తెలుసు. అంటే ఈ పాటతో నాకు తెలిసి సాంబశివుడు అన్న చాలా మందికి పరిచయం అయింది ఎస్ చనిపోయినాక ఈ పాటతో. అంటే నాకున్న అవగాహన మేరకు చెప్తున్నా. నెక్స్ట్, ఇప్పుడు బీఆర్ఎస్ వేదికల మీద పాటలు పాడుతున్నావు, బీఆర్ఎస్ పార్టీ వైపు చాలా కమిటెడ్గా పనిచేస్తున్నా అంటున్నావు. మొన్న ఈ మధ్య ఏదో కాంగ్రెస్ మీద వద్దురాన అయినా కాంగ్రెస్ పాలన నువ్వు పాట పాడినావు. మనం ప్రత్యక్షంగా వేదిక మీదనే ఉన్నాము. కవితక్క మహిళలకు 33% రిజర్వేషన్, ఆ సందర్భంగా ఆమె ధర్నా చేస్తున్న టైంలో ఆమెనే స్లోగన్ ఇచ్చింది. అసలు దీనికి ఆది అంటే కవితక్కని ఈ పాటకు. ఎందుకంటే ఆ టైంలో వద్దురా నాయన కాంగ్రెస్ పాలన ఆమె దీక్షలు కూర్చొని స్లోగన్స్ ఇస్తున్నది. ఆ టైంలో ఎందుకు అట్లా ట్యూన్ సెట్ చేసినావు, దానికి నువ్వు మునుము పెట్టినావు. దేశపతి సీనన్న ముగింపించిండు. ఒకసారి వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నజవంచన పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నజవంచన పాలన, వద్దురా నాయన. అమలు కాని హామీలతో వారు గ్యారంటీలతో, అమలు కాని హామీలతో వారు గ్యారంటీలతో అధికారం చేతబట్టి అరిగోసలు వద్దురా, అరే వద్దురా, అరే చల్ వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ రాజవంచన పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వైఆర్ టీవీకి వచ్చి ఇంతసేపు, నాకు తెలిసి ఇది మన ఇద్దరి మధ్య జరిగిన ఇంటర్వ్యూ అని నేనైతే అనుకోవట్లేదు. చిట్ చాట్, ఇది చిట్ చాట్ లెక్కనే చూడండి, ఇంటర్వ్యూ లెక్క చూడకండి. ఎవరికైనా ముఖ్యంగా కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకు ఇంకేమైనా అపోహలు ఉంటే డైరెక్ట్ మళ్ళీ ఒకసారి కాల్ చేసి అడగచ్చు. మాకైతే కుల పిచ్చి లేదురా నాయన, జర బంద్ చేయండి కదా. కాబట్టి ఇంతసేపు నీ సమయాన్ని వెచ్చించి మా కోసం వచ్చినందుకు వైఆర్ టీవీ తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చూసిల్లు కదా ఇవాళ మధ్యలో సందీప్, రేపు ఇంకో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వైఆర్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.